తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి శ్రీదేవి విజయ్ కుమార్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఈశ్వర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె తొలి చిత్రంతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఆమె తమిళ చిత్ర పరిశ్రమ వైపు మళ్ళీ అక్కడ వరుస విజయాలతో స్టార్డమ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ను ఘనంగా ప్రారంభిస్తున్నారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం మరియు భవిష్యత్ ఆశయాల గురించి శ్రీదేవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. నటిగా విభిన్నమైన సవాళ్ళతో కూడిన పాత్రలు చేయాలనేదే తన బలమైన కోరిక అని ఆమె వెల్లడించారు. ఒక దర్శకుడికి విజన్ను తెరపైకి తీసుకురావడమే తన లక్ష్యమని, ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. అయితే బోల్డ్ అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయని, తన వ్యక్తిత్వానికి సరిపోయే, తన పరిమితులతో సౌకర్యవంతంగా అనిపించే పాత్రలను మాత్రమే తాను చేస్తానని ఆమె స్పష్టం చేశారు. బలవంతంగా, అసౌకర్యంగా అనిపించే పాత్రలకు తాను దూరంగా ఉంటానని ఆమె వెల్లడించారు. అభిమాన హీరో గురించి అడగగా శ్రీదేవి తన ప్రస్తుత ఫేవరెట్ హీరో నటుడు విజయ్ దేవరకొండ అని వెల్లడించారు. సమయానుసారంగా అభిమానుల నటులు మారుతుంటారని, కానీ ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. తనకు సినిమా తప్ప మరో ప్రపంచం లేదని, జీవితాంతం సినీ పరిశ్రమలో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని, నటన తప్ప మరో వృత్తి తాను ఎప్పుడూ ఊహించుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు. పనిలో పనిగా నటి స్నేహతో తన స్నేహం ఎలా మొదలైందో కూడా శ్రీదేవి వివరించారు. ప్రియమైన నీకు చిత్రంలో తన కుటుంబ సభ్యులు నటించినప్పుడు షూటింగ్లో పరిచయం ఏర్పడి అదే వారి స్నేహానికి పునాదిగా మారిందని తెలిపారు. ఆ సినిమా నుంచే వారి కుటుంబ సభ్యులు చాలా సన్నిహితంగా మెలిగారని, ఎన్నో సంవత్సరాలుగా వారి ప్రతి వేడుక కలిసి జరుపుకుంటారని ఆమె చెప్పారు. పరిశ్రమలో స్నేహం వంటి నిష్కపటమైన వ్యక్తులు చాలా అరుదైన, అప్పట్లో ఎలా ఉండేవారో ఇప్పటికీ అలానే ఉంటున్నారని శ్రీదేవి ప్రశంసించారు. తెలుగు ప్రేక్షకుల పట్ల తనకున్న కృతజ్ఞతను శ్రీదేవి అద్భుతంగా వ్యక్తం చేశారు. తన మొదటి సినిమా ఈశ్వర్ నుండి ఇప్పటి వరకు 20 ఏళ్లు దాటిన ప్రేక్షకులు తనను గుర్తించుకొని చూపిస్తున్న ప్రేమకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ప్రేక్షకులు తన ఆర్టిస్టులకు చాలా ప్రేమను, గౌరవాన్ని ఇస్తారని, ఇది ఒక నటిని నిజంగానే డ్రీమ్ వరల్డ్లోకి తీసుకెళ్తుందని ఆమె పేర్కొన్నారు. ఏ భాష చిత్ర పరిశ్రమ నుండి వచ్చినా తెలుగు ప్రేక్షకులు ప్రేమను చూపించే ఆడియన్స్ ఎక్కడా లేరని, ఏ ఆర్టిస్ట్ అయినా ఒప్పుకుంటారని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. తెలుగు పరిశ్రమలో ఇన్ని ఏళ్ళు ఉండటం తన అదృష్టమని, ఇంకో ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులతో తన ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు శ్రీదేవి తన ఆశయాన్ని వెల్లడించారు.